శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయే నమ. శ్రీ సరస్వతి నమ. భక్తులారా, వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభారణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక పర్వాలని 10 పర్వాలు చెప్పుకున్నాం. 11వ పర్వంలో కూడా 15 అధ్యాయాలు పూర్తి చేసి 16వ అధ్యాయంలోని 30వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 31వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సమర్థద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శయనాయే పరా సర్వే మృదూని శయనాని చ విపన్నాస్తే జవసుధాం వివృతామధిశరతే. గాంధారి ధార్తరాష్ట్రుల తల్లి, ధృతరాష్ట్ర కుమారుల యొక్క తల్లి, అంటే ధృతరాష్ట్రుడి భార్య. ఆమె కురుక్షేత్రానికి వచ్చింది. ఏం చేయడానికి వచ్చింది? చనిపోయిన కొడుకులను చూడటానికి వచ్చింది. అయితే ఆమెకు దృష్టి లేదు. ఎందుకంటే ఆమెంతటా ఆమె విధించుకుంది, మా ఆయనకి కళ్ళు లేవు కాబట్టి నాకు కూడా కళ్ళు ఉండకూడదు అని కళ్ళకు గంతలు కట్టుకుంది. అయితే వ్యాస భగవానుడు ఆమెకి దివ్య దృష్టి ఇచ్చాడు. కళ్ళు గంతలున్నా కూడా కళ్ళు కనబడేటట్టుగా వరం ఇచ్చాడు. ఆ వరం ప్రకారం వచ్చి చూస్తున్నది అక్కడ ఆ రణరంగంలో పడున్న శవాల్ని. అయ్యో, గతంలో మెత్తని పరుపులపై శయనించిన వీళ్ళంతా కూడా ఇప్పుడు మరణించి కటిక నేల మీద పడుకొని ఉన్నారు కదా. బందిభిః సతతం కాలే స్తుభద్భిరభినందిత శివా నామ శివా ఘోరా శృణ్వంతి వివిధా గిరః. ఎప్పుడు బందిమాగధుల చేత స్తుతింపబడే ఈ రాజులందరూ కూడాను ఇప్పుడు నక్కల అరుపులు వింటున్నారు కదా. ఏ పురాచారతే వీరాసేనేష శశున చందనాగరు దిగ్ధాంగా తేజపాంసు శరతి. గతంలో చందనం అగరు పూసుకొని పరుపులపై పడుకున్న ఈ మహావీరులందరూ కూడా ఇప్పుడు మట్టిలో దొల్లుతున్నారు కదా, ధూళిలో. అంటే ధూళినే వాళ్ళు ఇప్పుడు ఆ చందనంగా అగరుగా పూసుకుంటున్నారు. తేజసాం ఆభరణాన్యేతే గృధ్ర గోమా యువయస ఆక్షిపంతి శివాఘోరా వినదంత్య పునః పునః. ఈ గద్దలు, నక్కలు, కాకులు మాటి మాటికి ఘోరంగా అరుస్తూ ఆ వీరుల ఆభరణాలను లాగుతూ ఉన్నాయి. ఇక్కడ బాణాన్ వినిస్తాన్ పీతాన్ నిస్త్రింశాన్ విమలాకథ యుద్ధాభిమాన్య సర్వే జీవంతైవ బిభ్రతి. యుద్ధాభిమానులైన వీరులందరూ కూడాను చేతిలో గదలు ఉన్నాయి. అంటే చనిపోయినా కూడా గద అలానే పట్టుకొని ఉన్నారన్నమాట. చేతులు వేళ్ళు రావు కదా, గట్టిగా అట్లానే ఉంటాయి కదా. ఆ చేతపట్టి సజీవులుగా ఉన్నట్లే కనపడుతున్నారు. స్వరూపవర్ణ భగవా క్రవ్యాధైరవ ఘట్టిత ఋషభ ప్రతిరూపాస్య శరతే హరిత స్రజ. చక్కని రూపం, రంగు గల ఆబోతుల్లాగా బలిష్ఠులుగా ఆకుపచ్చని హారాలు ధరించి కొంతమంది ఉన్నారు. ఇందులో క్రూర జంతువులు వచ్చి వాళ్ళ శవాల్ని అటు ఇటు పొర్లిస్తూ ఉన్నాయి. అపరే పునరాలింగ్య గాదా గదా పరిగ బాహవ శారదే అభిముఖా సూరాదయిత ఇవ యోష్ట బిభ్రత కవత్యాన్యే విమలాన్యాయుధానిజ న దర్శయంతి క్రవ్యాద జీవంతి జనార్దన క్రవ్యాదై కృష్యమాణానాం అపరేషాం మహాత్మనాం శాతకౌంభ్యః సృజశ్చిత్ర విప్రకీర్ణా సమంతతః ఏతే గోమాయో భీమ
నిహతానాం యశస్వినాం కంఠాం తరగతాన్ హారాన్ ఆక్షిపంతి సహస్రశః సర్వేష్వ పరరాత్రేషు ఆనందంతబంధివః స్తుతిభిశ్చ పరార్ధ్యాభిః ఉపచారైశ్చ శిక్షితా తాని మా పరిదేవంతి దుఃఖార్తా పరిమాంగర కృపణం వృష్ణి శార్ధూల దుఃఖశోకార్ధితా భృశం రక్తోత్పల వనానీవ విభాంతి రుచిరాణి చ ముఖాని పరమస్త్రీణాం పరిశుష్కాని కేశవా రుదిత విరత కేత జాయంచ సపరిచ్ఛద కురు స్త్రియో అభిగచ్చంతి తేన తేనైవ దుఃఖిత. ఇదంతా పక్కన కృష్ణుడు ఉండగా కృష్ణుడితో చెప్తుందన్నమాట ఆమె ఈ విధంగా. గదల్ని ప్రియురాళ్లుగా వాళ్ళు కౌగులించుకొని కొంతమంది అభిముఖులై పడున్నాడు, బోర్లా పడున్నారు. కింద గద ఉన్నది, ఆ గదనే ప్రియురాలు అనుకుంటున్నారు వాళ్ళు. అలానే కొందరు కవచాల్ని నిర్మలాయుధాలని ధరించి ఉన్నారు. కాబట్టి క్రూర జంతువులు బతుకున్నారేమో అని వాళ్ళని పీకటంలే. ఇంకా ఇతర మహాత్ములను కొందరిని క్రూర జంతువులు లాగుతూ ఉన్నాయి. వారి బంగారు గొలుసులన్నీ కూడా నేల మీద చిందరవందరగా పడిన్నాయి. భయంకరంగా కనిపిస్తున్న వేలాది నక్కలు చనిపోయిన వాళ్ళ మెడల్లో ఉన్న హారాలని లాగేస్తున్నాయి తినటం కోసం. ఇంకా ఓ కృష్ణ, ప్రతి రాత్రి గడిచిపోగానే సుశిక్షితులైన వందిమాగతులు గొప్ప గొప్ప స్తుతులతో ఉపచారాలతో వీరిని ఆనందింపజేసేవాళ్ళు. అటువంటి వారి దగ్గర ఇప్పుడు తీవ్ర శోకానికి లోలైన వారి భార్యలు ఏడుస్తూ ఉన్నారు. అంటే స్తుతుల బదులు ఏడుపులు వినపడుతున్నాయి. అక్కడ పొగట్టానికి వస్తారు కదా రాజులను పొగట్టానికి. ఏమంటారు వాళ్ళని? భట్రాజులు అంటారు పాత రోజులు. ఇప్పుడు కూడా ఆ కులం వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ విధి ఏమిటంటే రోజు డ్యూటీ పొద్దున్నే రాజుల్ని లేపడానికి వాళ్ళని స్తోత్రాలు పాడాలి వచ్చి. అలా స్తోత్రాల బదులు వీళ్ళు వాళ్ళ భార్యల ఏడుపులు వింటున్నారు. ఓ కేశవ, ఆ స్త్రీల యొక్క ముఖాలు వాడిపోయి ఎర్ర కలువల సమూహాల్లాగా ఉన్నాయ్యా. తమ వారిని గురించి చింతిస్తూ పరిజనులతో స్త్రీలందరూ కూడాను వాళ్ళని వెతుక్కుంటూ దుఃఖంతో వారి దగ్గరికి వెళ్తున్నారు. ఏతాన్యాదిత్యవర్ణాని తపనీయ నిభాని చ రోష రోదన తామ్రాని వస్త్రాన్ని కురుయోషితం శ్యామానాం వరవర్ణానాం గౌరీనామేకవాసనాం దుర్యోధన నవరస్త్రైణాం పశ్య బృందాని కేశవ వాసాను పరిపూర్ణార్థం నిశమ్య పరిసేవితం ఇతరేతర సంక్రందాత్ న విజానంతి యోషితః ఏతా దీర్ఘమివోచ్యస్య వికృస్య చ విలప్య చ నిస్సందమానా దుఃఖేన వీరా జగతి జీవితం బహ్వో దృష్ట్వా శరీరాన్ని క్రోశంతి విలపంతి చ పాణిభిశ్చాపరాఘ్రంతి శిరాంచ మృదుపాణయః శిరోహి పతితైర్హస్తై సర్వాంగైర్యూధశః కృతై ఇతరేతర సంవృక్తై ఆకీర్ణాఖాతిమేదిని విశిరస్కాన ధోకాయాన్ దృష్ట్వా కేతాన్ నిందితాన్ ముహ్యంచ అనుగతాన్ ఆర్య విదేహాని శిరాంసి చ శిరః కాయేన సందాయ ప్రేక్షమానా విచేతసా అపశ్యంత్యో పరంతత్ర వేదమస్యేతి దుఃఖితా. వాళ్ళ ముఖాలన్నీ కూడా రాగి రంగుకు మారయ్యా ఏడ్చే వాళ్ళ ముఖాలు. ఏకవస్త్రలై దుర్యోధుని భార్యలు ఎలా వస్తున్నారో చూడు ఆ సమూహాలని. ఒకరి ఏడుపుల్లో మరొకరి ఏడుపులు కలిసిపోయి ఆ స్త్రీల ఆర్తనాదాల్లో విలాసాల్లోని అర్థం పూర్తిగా తెలియటంలే. ఈ వీర వనితలు దీర్ఘంగా నిట్టూర్చి ఆక్రోశించి విలపించి దుఃఖంతో నిశ్చేష్లై ప్రాణత్యాగం చేయాలనుకుంటున్నారు. ఆ రోజుల్లో
చనిపోతే సహగమనం కదా, చాలామందికి అదే ఇష్టంగా ఉండేది ఆ రోజుల్లో. కాబట్టి అలా ప్రాణత్యాగం చేయదలుచుకుంటున్నారయ్యా. ఎంతోమంది స్త్రీలు తమ వారి శరీరాలను చూసి ఆక్రోశిస్తున్నారు, విలపిస్తున్నారు. మరి కొంతమంది తమ మృదువైన చేతులతో తలలు బాదుకుంటున్నారయ్యా. కృష్ణ, పడిపోయిన తలలు, చేతులు, సర్వ శరీరావయాలు పోగులుగా చేయబడ్డాయి. ఇక్కడ ఒకదానితో ఒకటి కలిసిపోయి ఉండి కొందరి శవాలు అలా పోగు చేసి ఉన్నాయన్నమాట. వాటితో రణభూమి అంతా కూడా కప్పబడి ఉన్నదయ్యా. తలలు లేని అందమైన మొండ్యాలు కనపడుతున్నాయి, మొండ్యాలు లేని తలలు కూడా కనపడుతున్నాయి. వాళ్ళ దగ్గరికి ఈ స్త్రీలందరూ వెళ్ళి మూర్ఛిల్లుతున్నారు, మూర్ఛపోతున్నారు. వాళ్ళని చూసి తమ వారిని వెతుక్కుంటూ ఆ స్త్రీలు అక్కడ కనిపించిన తలల్ని, మొండ్యాల్ని కలుపుతున్నారు తీసుకొచ్చి. అవేమో సరిపట్టలే, అంటే తలకు సంబంధించిన మొండెం కనపట్టలా, పెట్టి చూస్తున్నారు ఇది అవునా కాదా అని. ఇది కాదు అని మళ్ళీ ఏడుస్తున్నారు. బాహూరు చరణానన్యాన్ విసుగోన్మధితాన్ పృథక్ సందధచ్చో అసుఖావిష్ట మూర్ఛం చేత పునః పునః ఉత్కృత శిరసశ్చాన్యాన్ విజగ్ధాన్ మృగపక్షిభిః దృష్ట్వా కాశ్చిన్న జానంతి బర్హూన్ భరతయోషిత పాణిభిశ్చాపరాఘ్రంతి శ్రాంసి మధుసూదన ప్రేక్ష భ్రాతॄన్ పితॄన్ పుత్రాన్ పతీంచ నిహతాన్ పరై బాహుభిశ్చ సకంఠైశ్చ శిరోభిశ్చ సకుండలై అగమ్య కల్ప పృథివీ మాంస శోణిత కర్ధమా న దుఃఖే సూచిత పూర్వం దుఃఖం గాహంత్య నిందిత భ్రాతృభి పతిభి పుత్రై ఉపాకీర్ణ సుందర యూథానీవ శిరో కిశోరీణాం సుకేశీనాం జనార్దన సృషానాం ధృతరాష్ట్రస్య పశ్య వృందారణ్యనైకేశ ఇతో దుఃఖతరం కిన్ను కేశవ ప్రతిభాతి మే యజిమా కురోతే సర్వారవముచ్చ వచన్ శ్రియ. బాణాలతో ఖండించబడి విడివిడిగా పడిన చేతుల్ని, తొడల్ని, కాళ్లను కలిపి చూస్తూ దుఃఖిస్తున్న ఈ స్త్రీలు పదే పదే మూర్ఛిల్లిపోతున్నారయ్యా, మూర్ఛిల్లుతున్నారు. కొన్ని శవాలకు తలలే కనపట్టల్లా ఎక్కడ వెతికినా. కొందరిని జంతువులు, పక్షులు తినేసేసాయి. దాంతో కొందరు స్త్రీలు భర్తలను చూసి కూడా గుర్తించలేకపోతున్నారు. ఓ మధుసూదన, శత్రువులు చంపిన తమ సోదరుల్ని, తండ్రుల్ని, కొడుకుల్ని, భర్తల్ని చూసి కొందరు చేతులతో తలలు బాదుకుంటున్నారయ్యా. కత్తులతో సహా చేతులు, కుండలాలతో సహా తలలు పడి ఉండటంతో నేలపై కదలడం కూడా కష్టంగా ఉంది. అంటే ఎక్కడ చూసినా కాలు పెట్టే సందు లేకుండా శవాలు పడి ఉన్నాయన్నమాట. మాంసం, నెత్తురు కలిసి బురదగా తయారయ్యాయి. గతంలో ఇటువంటి దుఃఖానికి తగని ఈ అందగత్తెలందరూ కూడాను ఇప్పుడు దుఃఖంలో మునిగిపోయారు. సోదరులతో, భర్తలతో, కొడుకులతో భూమి అంతా కూడా ఆవరింపబడిందయ్యా. జనార్దన, అందమైన కురులు గల ధృతరాష్ట్రుడి యొక్క కోడళ్ల సమూహాలు ఎన్నో గుర్రపు పిల్లల గుంపుల్లాగా ఇక్కడ కనిపిస్తున్నాయి. కేశవ, ఈ కోడళ్ళందరూ కూడా పెద్దగా ఆర్తనాదాలు చేస్తున్నారు. నాకు ఇంతకన్నా పెద్ద దుఃఖం ఏముంటుందయ్యా? ఎవరు చెప్తున్నారు? ఆ కోడళ్ళగా సంబంధించిన అత్తే ఈమె కదా. అత్తగారు ఏడుస్తున్నారన్నమాట కోడళ్ళని చూసి. మానమాచరితం పాపమ్మయా పూర్వేషు జన్మసు గాంధార్ అంటే వాళ్ళ అత్తగారు. యా పశ్యామి హతాన్ పుత్రాన్ పౌత్రాన్ భ్రాతృంశ మాధవ, చనిపోయిన కొడుకుల్ని, మనుమల్ని, సోదరులను ఇలా చూస్తున్నాను అంటే నేను పూర్వజన్మలో ఎంత పాపం చేసుకుని ఉంటానో కదా. ఏవమార్తా విలపతి సమాభాష్య జనార్దనం గాంధారి పుత్రశోకార్త దదర్శ నిహితం సుతం. ఈ విధంగా పుత్రశోకంతో దీనంగా ఏడుస్తూ కృష్ణుడితో మాట్లాడి గాంధారి చనిపోయిన తన కొడుకు దుర్యోధనుణ్ణి చూసింది. ఇది శ్రీ మహాభారతే స్త్రీ పర్వణి, స్త్రీ విలాప పర్వణి ఆయోధన దర్శనే షోడశోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని స్త్రీ పర్వంలోని 16వ అధ్యాయం. రేపు 17వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.